అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. శుక్రవారం నాడు అమావాస్య. అమావాస్య అంటేనే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అది శుక్రవారం కూడా కలిసి వచ్చింది అంటే అది ఇంకా విశేషమైనటువంటి రోజు. అందరికీ తెలిసిందే. లక్ష్మీదేవి యొక్క స్వరూపం అన్నమాట శుక్రవారము అమావాస్య. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మరి ఈ అమావాస్య విశేషం ఏంటి అంటే రేవతి నక్షత్రంతో కలిసి వస్తుంది. అయితే ఏంటి అంటారా, దీపావళి అమావాస్య ఎంత పవర్ఫుల్ అమావాస్యో అంత పవర్ఫుల్ రోజు అనమాట. ఈ దీపావళి అమావాస్యకి మనం ఏ రెమెడీస్ అయితే చేసుకుందామో గతంలో అవన్నీ చేసుకోవచ్చు. దానికంటే మించి రేవతి నక్షత్రంతో కూడి ఉన్నటువంటి ఈ అమావాస్యని భృగు అమావాస్య అంటారు. భృగు రేవతి అంటే భృగు రేవతి అమావాస్య ఇది. అంటే ఎంతో విశేషమైనటువంటి ఈ రోజు మనం మామూలుగానే తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుంటూ చక్కగా లక్ష్మీ అమ్మవారికి, అందులోనూ చూడండి రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. మరి బుధుడికి అధిపతి ఎవరు? విష్ణుమూర్తి. అంటే విష్ణుమూర్తి ఆరాధన కూడా చేయాలంటే లక్ష్మీనారాయణులని ఇద్దరిని కూడా ఆరాధన చెయ్యాలి. మీకు దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడికైనా వెళ్ళొచ్చు. అక్కడ మీరు ప్రదక్షిణలు చేసుకుని ఆవునేతి దీపారాధన చెయ్యండి. అక్కడ మారేడు దళాలు ఉంటాయి కదా, ఆ మారేడు దళాలతో అర్చన చేపించుకోండి లక్ష్మీ అమ్మవారికి. మరి ఎందుకు ఎంత విశేషము అంటే పితృశాపాలు తొలగిపోవాలి అన్నా, ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలి అన్నా, మీకున్నటువంటి అబ్స్టకిల్స్ అంటే వివాహం జరగడంలో కానివ్వండి, ఉద్యోగం రావడంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి అభివృద్ధికైనా సరే మీకు ఆటంకంగా నిలబడితే ఖచ్చితంగా మనకి దేవదోషము, పితృదోషము ఇలాంటి దోషాల వల్లే అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి ఉట్టి రోజుల్లో ఆ దోషాలు పోగొట్టుకోవాలి అంటే అంత పవర్ఫుల్ గా పనిచేయవు. ఇలాంటి ఒక రోజున కనుక ఆ దోషాలు పోవడానికి రెమెడీగా మనం ఎంచుకుంటే పితృదోషాలు ఇవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే దానికి ఒక రెమెడీ ఉంది. మనకి ఇంటి ఈశాన్యంలో చక్కగా ఒక మట్టి ప్రమిదలో సాల్ట్ వేసి అంటే గరుకు వేసి దాని మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనె అంటే దీపారాధన నూనె వేసి చక్కగా మీకు తామర ఒత్తులు అందుబాటులో ఉంటే తామర ఒత్తులు వేసుకోండి, లేదంటారా మామూలు ఒత్తులే వేసుకోండి, వేసుకుని దీపారాధన చేయండి. అలాగే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా పూజ దగ్గర కూడా దీపారాధన చేయండి. అది దానివల్ల ఏమవుతుందంటే పితృదోష నివారణ అవుతుంది. అలాగే కాకులకి ఆహారం పెట్టడం, పశుపక్షాదులకు ఆహారం పెట్టడం, ఆవుకి మీ పితృదేవతల యొక్క పేరు చెప్పి కొంచెం గ్రాసం తినిపించడం, లేని వాళ్ళకి కూడా గుళ్ళో కూడా బ్రాహ్మణులకు ఎవరికైనా సరే మీ పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకం ఇవ్వడం, ఇలా పితృదోష నివారణ చెయ్యండి. అలా చేస్తే గనక మీకున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. పితృదోష నివారణార్థం ఈ అమావాస్య చాలా మంచి రోజు. అలాగే ఈ 17వ తేదీ శుక్రవారం నాడు అమావాస్య ఏర్పడింది కాబట్టి ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించవచ్చు. మనం దీపావళి అమావాస్య నాడు ఎలాగైతే సాయంకాలం పూట ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగిస్తామో అలాగే ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించాలి. అంతేగాని మరి ఆ రోజు తలస్నానం చేస్తాం కదా అని చెప్పి మనం తలకి స్నానం చేయకూడదు. ఎలాగా రుద్దుకోకూడదు, మామూలుగా తల మించి నీళ్లు పోసేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయండి. మీరు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దృష్టి దోషాలు అవన్నీ కూడా పోతాయి ఇలాంటి నీటిలో స్నానం చేస్తే. అలాగే ఐశ్వర్యం కావాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు పచ్చికర్పూరం కూడా వేసుకుని స్నానం చేయొచ్చు. అలాగే మీరు లక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఆవునేతి దీపాలు వెలిగించుకుని ఆవునేతి దీపాలతో పాటు మీరు లక్ష్మీదేవికి యాలకుల మాల సమర్పించడం ఒకటి, మారేడు దళాలు సమర్పించడం ఒకటి అవి చెయ్యాలి. అలాగే మీరు పసుపు కొమ్ములు గనక ఇంట్లో ఉంటే పసుపు కొమ్ములతో అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, లేకపోతే అమ్మవారి యొక్క సహస్రనామావళి కానీ ఇవి చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారితో పాటు స్వామివారికి కూడా పెట్టండి. అమ్మవారికి పానకం, వడపప్పు అంటే చాలా ఇష్టం. మీరు పానకము, వడపప్పుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఆ పక్కన పెట్టి చేయండి. తామర పువ్వులు కనబడితే తామర పువ్వులతో మీరు పూజ చేయండి. అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుందన్నమాట. అలాగే మీరు ఏదైతే ఈశాన్యంలో దీపారాధన చేశారో ఆ దీపారాధన చేసినప్పుడు దాని కింద ఉన్నటువంటి సాల్ట్ ఎవరో తొక్కని ప్రదేశంలో పెట్టాలి. ఏ మొక్కల మొదట్లోనే వేసేయాలి. ఇంకొక విశేషం ఏంటంటే పితృదోషాలు పోవాలి అంటే మాత్రం ఈ శుక్రవారం అమావాస్య రేవతి నక్షత్రాన్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే అమావాస్య రోజున మీరు దిష్టి తీసుకోండి. దిష్టి తీసుకుంటే అకారణంగా వచ్చే తలనొప్పి పోతుంది, నరదిష్టి పోతుంది, ఒళ్ళు నొప్పులు పోతాయి, ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. అలాగే ఈ అమావాస్య నాడు మీరు ఇంటికి కనుక పట్టిక ఉంటుంది కదా, మనం నీళ్ళల్లో ఇదివరకు పూర్వకాలం వేసేవాళ్ళం కదా, ఆ పట్టికని ఇంత ఒక 1/4 kg పైన పట్టికని ఒక పట్టికగా కాకుండా 2 పట్టిక ముక్కలుగా వేసి ఎర్రగుడ్డలో వేసి ఇంటి దగ్గర పెట్టుకోండి. అది కూడా మీకు ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టిని అంతటినీ తీసేస్తుంది. ఈ అమావాస్య రోజు ఇల్లంతా ధూపం వేసిన, ఇల్లంతా కూడా సాల్ట్ వాటర్తో మాపు పెట్టుకున్న,
చాలా విశేషం. మరి అమావాస్య రోజు శుక్రవారం నాడు ప్రదోష సమయంలో కూడా మీరు ఇంటి గుమ్మం దగ్గర అటు ఇటు కూడా దీపాలు వెలిగించు, ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం, లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర చక్కగా దీపారాధన చేసుకుని మీరు యథాశక్తి పూజ చేసుకోవచ్చు. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం కానీ, లలితాదేవి యొక్క అష్టోత్తరం కానీ చదువుకోవచ్చు. ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన అన్నది ఈ అమావాస్య రోజు అత్యంత ప్రీతికరం. అందులోనూ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా విశేషం అన్నమాట. అలాగే ఇంటి గుమ్మానికి మీరు బూడిద గుమ్మడికాయ కట్టుకోవడం ఒకటి, స్వస్తిక్, ఇవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసివేసేటటువంటి ప్రక్రియలు అనమాట, పరిహారాలు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ శుక్రవారము అమావాస్య నాడు మద్య మాంసాల జోలికి వెళ్ళడం కానీ, అలాగే ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి. అలాగే బ్రహ్మచర్యం పాటించండి. ఈ ఒక్కరోజు మాత్రం కనీసం రాత్రిపూట ఎంగిలి గిన్నెలు ఉండకుండా మీరు చూసుకోండి. వంటగది పరిశుభ్రం ఉంచుకోండి. అలా అని చెప్పి అన్నం అంతా పూర్తిగా తుడిచేయకండి. అన్నాన్ని కాస్త చిన్న గిన్నెలో పెట్టి మూత పెట్టి వెళ్ళండి. పితృదేవతలు వచ్చి చూస్తారట అమావాస్య నాడు. ఎవరింట్లో అయితే ఆహారం ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలా ఆహారం ఉండాలని చెప్పి దీవించి వెళ్తారట. అలాగే ఈ అమావాస్య శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జుట్టు కత్తిరించుకోవడం కానీ, గోల్డ్ కత్తిరించుకోవడం కానీ, షేవింగ్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యొద్దు అనమాట. శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకండి. అమావాస్య రోజు ఎవరైనా ఇల్లు మారాలి అనుకున్న వాళ్ళు ఇల్లు మారద్దు, ఉన్న ఇంట్లోనే ఉండండి. తులసి కోటలో దీపారాధన చేసి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయండి. అమావాస్య రోజు దూర ప్రయాణం చేయకూడదు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం అస్సలు చేయకూడదు. అలాగే చాలా మంది చూడండి, ఉద్యోగస్తులు రాత్రి సమయాల్లో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాలలో బట్టలు ఉతుక్కోవడం అలాంటివి చేయకండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అనమాట. లక్ష్మీ కటాక్షం కావాలి అన్నా, అప్పుల బాధలు పోవాలి అన్నా మీరు ఒక గాజు కప్పులో దాని నిండుగా సాల్ట్ వేసి ఆ సాల్ట్ని మీరు ఈశాన్యం మూల పెట్టుకోండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవ నూనెతో దీపారాధన చేసుకోండి. ఆవ నూనెతో కనుక దీపారాధన చేస్తే కోర్టు సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అలాగే ఆ దీపారాధన చేసుకున్నప్పుడు దీపంలో 2 నల్ల నువ్వులు కూడా వేసుకోండి. దానివల్ల పితృ దేవతల యొక్క శాంతి కలుగుతుంది. మీ ఇంటికి వచ్చి చేయి జాపారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి దానం ఇచ్చి తీరాలన్నమాట. దానం చెయ్యండి. మీ అంతటి మీరు దాన ధర్మాలు చేయకపోయినా మీ ఇంటికి వచ్చి, మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చేయి జాపితే ఒక రూపాయో, 10 రూపాయలో, లేకపోతే తినడానికి ఏదన్నానో చేతిలో పెట్టడం మాత్రం మర్చిపోకండి. పితృదోషం లేకుండా ఉండాలి అంటే రావి చెట్టుకి అన్ని పాలు పోసి రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు నీడలో కాసేపు కూర్చోండి. ఎవరికైనా సరే ఈ అమావాస్య నాడు పితృదోషాలు పోవాలి అంటే గొడుగు కానీ, చెప్పులు కానీ దానం చేయండి. మంచినీళ్లు దానం చేయండి. మజ్జిగ దానం చేయండి. మీరు చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇలాంటివన్నీ కనుక చేశారు అంటే పితృదోష ఏ పూజా పునస్కారాలు చేయకపోయినా పర్వాలేదు, ఇవి చేశారు అంటే, ఈ రెమెడీస్ చేశారు అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి ఆటంకాలన్నీ పోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. దాన ధర్మాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. కాబట్టి భృగు రేవతి యోగాన్ని వదులుకోకండి. ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.